వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. సర్జికల్ వార్డులో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడాయి. ఎంజీఎం ఆసుపత్రిలో మరమ్మతులు చేయలేదు. పెచ్చులు ఊడిపడుతున్నా ఏం చేస్తున్నారని నిలదీస్తే నిధులు లేవని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల సదుపాయాలు కల్పించడం లేదు. రోగులు, వారి బంధువులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో ఒక ప్రమాదమే తప్పింది. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవికాంత్, చెప్పండి, హాస్పిటల్లో ఒక పైకప్పు పెచ్చులు ఊడి కింద పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి చాలా కీలకంగా ఉండే ఆసుపత్రి. ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి ఆసుపత్రిలో పూర్తిగా నిర్లక్ష్యమే కనిపిస్తా ఉంది. ఇవాళ ఒక పెను ప్రమాదం తప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నటువంటి సర్జికల్ వార్డు దగ్గర పెచ్చులు ఊడిపడ్డ పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ ఆ సమయంలో ఈ వార్డులన్నీ కూడా ఎంజీఎం ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రదేశంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సర్జికల్ సంబంధించినటువంటి ఈ దారిలో వెళ్లే వాళ్ళు రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు రౌండ్స్ లో వెళ్ళేటువంటి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు వెళ్తా ఉంటారు. ఆ సందర్భంలో ఎవరు అక్కడ లేరు కాబట్టి త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది. పూర్తిగా ఎంజీఎం ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెచ్చులు పడ్డ ఘటనకు సంబంధించి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రద్దీగా ఉండేటువంటి ఈ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి అనేక రోజుల నుంచి కూడా ఒక నిర్లక్ష్యం అయితే కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో ఆసుపత్రిలోకి ఎలుకలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఎంజీఎం పట్టించుకోవాల్సిన పాలకులే కావచ్చు, ఎంజీఎం పాలక వర్గం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకు నిదర్శన ఈ పెచ్చులు పడినటువంటి సంఘటనగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మరమ్మతులకు సంబంధించి ఈ పెచ్చులు పడే ఘటనలు గతంలోనూ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించిన ల్యాబ్ లో జరిగిన సందర్భాన్ని మనం చూసాము. అప్పటి నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ కూడా పెచ్చులు ఊడిపడిన సంఘటనకు సంబంధించి అదే సమయంలో సర్జికల్ వార్డుకు సంబంధించి అక్కడ ఏదైనా పేషెంట్ అంటే ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ఏదైనా పేషెంట్ కనుక అక్కడికి వచ్చి ఆ పెచ్చులో వాళ్ళ మీద ఊడిపడితే పరిస్థితి ఏంటన్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. గతంలోనూ పెచ్చులు ఊడిపడ్డ ఘటనలు ఎంజీఎం ఆసుపత్రిలో తలెత్తాయి కాబట్టి ఇప్పటికైనా పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం అయితే ప్రజల నుంచి. రవికాంత్, గతంలో కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు అండ్ ఇంతవరకు కూడా ఎందుకని మరమ్మతులకు ఎందుకు సీరియస్ తీసుకోలేదు, ఎందుకు మరమ్మతులు చేపట్టలేదు? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిగా గాలికి వదిలేస్తారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా ఉండే ఆసుపత్రి. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, పక్కనున్న ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ అంటే పొరుగు రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా ఎంజీఎం ఆసుపత్రికి రోగులు వస్తూ ఉంటారు. సౌకర్యాలకు సంబంధించి పూర్తిగా సౌకర్యాలు లేవు. దాంతో పాటు ఇట్లాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. గతంలోనూ పెచ్చులు ఊడిపడిన సందర్భం కనిపించింది. గతంలో ల్యాబ్ లో ఈ పెచ్చులు ఊడిపడ్డ ఘటన కనిపించింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎక్కడైతే శిథిలావస్థకు చేరినటువంటి దీంట్లో ఉన్నటువంటి ఈ శిథిలావస్థలో చేరినటువంటి ఇట్లాంటి వార్డులకు సంబంధించి పెచ్చులు ఊడిపడే అవకాశం ఉన్నటువంటి ఏ రూమ్స్ అయితే ఉన్నాయో, ఏ ప్రదేశాలకు సంబంధించి ఆసుపత్రి అంటే చాలా పెద్ద ఆసుపత్రిగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులోనూ ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుందో ఆ అంశాల మీద వాటి మీద ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఒక రివ్యూ అయితే ఏర్పాటు చేసి దీని మీద
యాక్షన్ అయితే తీసుకోవాలి, లేకపోతే రోగులు అయితే ప్రమాదంలో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒక ప్రమాదమే తప్పింది. అండ్ సర్జికల్ వార్డులో పైకప్పు యొక్క పెచ్చులు కూడా ఊడిపడినటువంటి పరిస్థితి. సమయానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి అందరూ సురక్షితంగానే ఉన్నారు కాబట్టి ఇన్ కేసు అక్కడ ఎవరైనా ఉంటే ప్రమాదం ఖచ్చితంగా జరుగుండేది. అండ్ గతంలో కూడా పెచ్చులు ఊడినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినప్పటికి కూడా ఇంకా కూడా మరమ్మతులైనటువంటి విషయంలో అధికారుల దగ్గర నుంచి ఎట్లాంటి చలనం కనిపించట్లేదు. మరమ్మతులు చేయండి అంటే సింపుల్ గా నిధులు ఇంకా రాలేదనేటువంటి నిర్లక్ష్యపు ఆన్సర్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి. అంటే రేవంత్ సర్కార్లో ఇట్లాంటి ఒక హాస్పిటల్లో ఎవరిని పట్టించుకోకపోవడం, ఇది నిజంగా రోగులకు వచ్చినటువంటి బంధువులకు అందరికి కూడా ఇది తీవ్రంగా ఇది ఒక బాధ. ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చెప్పలేము, ఏ టైంలో పెచ్చులు ఊడిపడిపోతాయి అనేటువంటి అంశం మనం గమనించలేము. ఇట్లాంటి సమయంలో మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యపు వైఖరి కనిపిస్తోంది.